హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ అయిన పప్పుల పొడి చూపిస్తున్నాను అండి. ఏం లేదు, శనగకాయ గింజలతోనే ఒక ఫ్రై పాన్ తీసుకొని ఒక పావు కిలో శనగకాయ గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అదే ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకుండా ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఎప్పుడు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మన దగ్గర ఏ కర్రీస్ కూడా ఇంట్లో లేనప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ ఇడ్లీ దోశలోకి ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది. తర్వాత వాటికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది అయితే స్వీట్ ఇష్టపడేవాళ్ళు కొంచెం చింతపండు కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటారు. అదైతే చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.